మీ గ్రామానికి ఎర్ర బస్సు కూడా రాదు, నిజంగా రాదనే ఆ రోజు అనుకున్నారు. కానీ వాళ్ళ ఎయిర్ బస్సు దిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చారు, ముఖ్యమంత్రి గారు వచ్చారు, లక్షల మంది దేశ విదేశాల నుంచి కూడా వచ్చారు. ఇదంతా చూసినప్పుడు ఏమనిపించింది తల్లి మీకు? నిజంగా చెప్పాలంటే మా రోడ్ అంట ఒక్క వెహికల్ కూడా వెళ్ళేది కాదు, కానీ ఈ రోజు మాత్రం అన్ని బస్సులు వెళ్తుంటే ఒక్కసారి బ్రూస్ బంప్స్ వేసే చెప్పాలంటే. ఇంత పెద్ద ఎయిర్పోర్ట్, నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ ఎయిర్పోర్ట్ ద్వారా నిజంగా వైజాగ్, హైదరాబాద్ అన్ని కూడా తొక్కేసాయి. నిజంగా అంత మంచి ఎయిర్పోర్ట్ మాకు తీసుకొచ్చారు. ఇంకా మంచి మంచి కంపెనీస్ కూడా తీసుకొస్తారు సీఎం చంద్రబాబు గారు అని నమ్ముతున్నాం. ఉత్తరాంధ్రలో ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ ఇలా డెవలప్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. దీనివల్ల చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. ఫర్దర్గా ఇంకా డెవలప్మెంట్ ఉంటే ఇలాంటి ఎన్నో గ్రేట్ థింగ్స్ మనం అచీవ్ చేస్తే ఇంకా ఎంతో మంది అన్ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. కాబట్టి డెఫినెట్లీ దిట్స్ రియలీ అ గుడ్ థింగ్ అండ్ వెరీ గ్రేట్ థింగ్. ఎయిర్పోర్ట్ చూసి చాలా ఆనందంగా ఉంది. ఇంత దూరం ట్రావెల్ చేసి దగ్గర మేము ఒక 1 అవర్ అక్కడి నుంచి ఇక్కడ దాకా నడుచుకొని వచ్చి లోపలికి వెళ్ళి అన్ని చూసుకొని వెళ్తున్నామండి. చాలా సంతోషంగా ఉంది. మోదీ గారు ఇంత మంచి ప్రాజెక్ట్ మనకి ఇవ్వడం, ఇంత అందంగా ఉండడం చాలా చాలా సంతోషంగా ఉందండి. అందరికీ కూడా మా నొప్పులు, మా పడిన కష్టం అంతా పోయింది చూసాక. చాలా చాలా అంటే ఎయిర్పోర్ట్ కడతామన్నప్పుడు ఎర్ర బస్సు కూడా రాదన్నారు. అన్నారు. మరి గుణపాఠం రాదండి.